పాకిస్తాన్ 4 ప్రావిన్సులు సార్ మీరు అన్నారు కదా, పంజాబ్, సింధ్, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా. ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలూచిస్తాన్, సింధ్ వీళ్ళు మేము వేరైపోతామని చెప్పి ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. సో వీడు మన దగ్గర చేసిన పహల్గామ్ ఇన్సిడెంట్ కి వీడికి పనిష్మెంట్ మళ్ళీ పాకిస్తాన్ 2 ముక్కలుగా అయిపోవాలి. చైనా వాడు అన్నాడు కదా, ఐ సపోర్ట్ పాకిస్తాన్, అప్పుడు నేనంట ఐ సపోర్ట్ బలూచిస్తాన్ అనేసి. ఈ సంవత్సరం 2025 బలూచిస్తాన్ వేరడం రియాలిటీ, ఈ సంవత్సరం పిఓకే మనకు రావడం రియాలిటీ. ఖైబర్ పఖ్తూన్ఖ్వా, సింధ్ ఒక 5-10 సంవత్సరాల్లో జరిగిపోతుంది. సార్ ఇప్పుడు పాకిస్తాన్లో 4 స్టేట్స్, అంటే మనం ఇక్కడ స్టేట్స్ అంటున్నాం, ప్రావిన్సెస్ అంటారు అక్కడ. ఓకే, సో అందులో వన్ ఆఫ్ ద స్టేట్ వచ్చేసి బలూచిస్తాన్. ఓకే, సో చాలా మటుకు సోషల్ మీడియాలో ఇంకా పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ కూడా చెప్తుంది ఏంటంటే, పాకిస్తాన్లో ఉన్న ఒక వన్ ఆఫ్ ద స్టేట్ బలూచిస్తాన్ కూడా మేము సపరేట్ అయిపోదాం, మాకు సపరేట్ కంట్రీ కావాలని అంటున్నారని తెలుస్తుంది అనమాట. ఎందుకు వాళ్ళు అట్లా అంటున్నారు? ఒకవేళ బలూచిస్తాన్ అనేది సపరేట్ అయితే నెక్స్ట్ పాకిస్తాన్కి ఏంటి ప్రాబ్లం, ఇండియాకి ఏంటి బెనిఫిట్, అండ్ దీని వెనకాల అసలు ఎంత పెద్ద మాస్టర్ ప్లాన్ అనేది ఉంది? ఇప్పుడు మొన్న సీజ్ ఫైర్ గురించి మాట్లాడాడు కదా పాకిస్తాన్ వాడు సార్. అసలు ఆ సీజ్ ఫైర్ గురించి ఎందుకు మాట్లాడారు అనుకుంటున్నారు? బలూచిస్తాన్ ఏమవుతుందంటే, వీళ్ళు పాకిస్తాన్ ఇప్పుడు ఆర్మీ అంతా పిఓకే దగ్గర పెట్టాడు. సో బలూచిస్తాన్ దగ్గర వీక్ అయిపోయింది. బలూచిస్తాన్ ఇదే అవకాశం రాబోయ్ అని చెప్పేసి వాడు దాడి స్టార్ట్ చేశాడు. 70% ఆఫ్ బలూచిస్తాన్ ఆల్రెడీ పోయింది పాకిస్తాన్ చేతి నుంచి, 30% మిగిలింది. ఇంకా వీడి ఐడియా ఏంటంటే, ఇక్కడ సీజ్ ఫైర్ చేస్తే నేను ట్రూప్స్ని మళ్ళీ బలూచిస్తాన్ వైపు మళ్ళీ కనీసం బలూచిస్తాన్ అయినా కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతో వీడు అడిగిన సీజ్ ఫైర్ మనకి. అంటే వాళ్ళ స్టేట్లో ఉన్న వాళ్ళకి వ్యతిరేకంగా ఆల్రెడీ జరుగుతుంది. పాకిస్తాన్ 4 ప్రావిన్సులు సార్ మీరు అన్నారు కదా, పంజాబ్, సింధ్, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా. ఈ 4 మేజర్ ప్రావిన్సెస్. పిఓకే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఆక్రమించుకున్నారు కాబట్టి వాళ్ళు ఆజాద్ కాశ్మీర్ అంటారు, పిఓకే అని అంటారు. సో ఈ 4 ప్రావిన్సుల్లో ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలూచిస్తాన్, సింధ్ వీళ్ళు మేము వేరైపోతామని చెప్పి ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. అండ్ 2025లో బలూచిస్తాన్ ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే, సో వీడు మన దగ్గర చేసిన పహల్గామ్ ఇన్సిడెంట్ కి వీడికి పనిష్మెంట్ మళ్ళీ పాకిస్తాన్ 2 ముక్కలుగా అయిపోవాలి. అండ్ బలూచిస్తాన్ పోతే పాకిస్తాన్ 53% టెరిటరీ పోయినట్టు లెక్క సార్. బిగ్గెస్ట్ ప్రావిన్స్ పక్కన పెట్టండి, గోల్డ్, ఆయిల్, రిజర్వ్స్ అన్నీ అక్కడి నుంచే ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. అక్కడ దాడులు కూడా ఎందుకు జరుగుతున్నాయంటే, ఎక్స్ట్రాక్ట్ అంతా నా భూమి నుంచి చేస్తున్నావు, డెవలప్మెంట్ నాకేం లేదు, జీరో. సో అక్కడ ఉగ్రవాదులు ఉన్నారు, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. ఇండియా టాసిట్ సపోర్ట్ కూడా చేస్తుంది దాన్ని చేయాలని. ఇప్పుడు నాకు కూడా టాసిట్ సపోర్ట్ ఇప్పుడు దాకా ఉంది, ఇంకా డైరెక్ట్ సపోర్ట్. ఇప్పుడు చైనా వాడు అన్నాడు కదా, ఐ సపోర్ట్ పాకిస్తాన్, అప్పుడు నేనంట ఐ సపోర్ట్ బలూచిస్తాన్ అనేసి. బలూచిస్తాన్ పోయిందంటే మళ్ళీ పాకిస్తాన్ 2 ముక్కలు అయినట్టు కదా సార్. అయితే బలూచిస్తాన్కి ఇంకోటి బార్డర్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ కూడా, ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇరాన్ సార్. ఎస్, అంటే మన ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కూడా బలూచిస్తాన్కి ఎంత విధానంగా సపోర్ట్ ఉంటుంది. బలూచిస్ కి సపోర్ట్ వాళ్ళు ఇస్తారు. అండ్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఏదైతే నార్త్ లో ఉందో అది బహుశా ఆఫ్ఘనిస్తాన్ పోయే ఛాన్స్ ఉంది. సో ఇది చాలా పెద్ద గేమ్ ప్లాన్ సార్. సూపర్. పాకిస్తాన్ ఇరుక్కున్నాడు. వీడు చేసిన అదో పని వల్లే వీడు మనమేం చేయలే, వాడు చేసిన అదో పని వల్లే వీడు ఇరుక్కున్నాడు సార్. అండ్ ఇట్ ఈస్ రియాలిటీ. ఈ సంవత్సరం 2025 బలూచిస్తాన్ వేరడం రియాలిటీ, ఈ సంవత్సరం పిఓకే మనకు రావడం రియాలిటీ. ఖైబర్ పఖ్తూన్ఖ్వా, సింధ్ ఒక 5-10 సంవత్సరాల్లో జరిగిపోతుంది సార్. సో పాకిస్తాన్ అంటే పంజాబ్ మిగిలిపోతుంది, అంటే వెస్ట్ పంజాబ్ వాళ్ళ దగ్గర ఉన్న పంజాబ్ అదే పాకిస్తాన్ అయిపోతుంది. అండ్ దానికి కారణం ఈ వెదవలేదు సార్. ఇంకే మీరు మొత్తం వరల్డ్ మ్యాప్లో 1947 తర్వాత చూసుకుంటే ఇట్లా చిన్నగా అయిపోతున్న దేశము ఇది ఒక్కటిదే. సో వేస్ట్ ఫెలో సార్, అసలు వీళ్ళకి దేశం నడపని రావట్లేదు సార్, అందుకని అట్లా జరుగుతుంది సార్. ఇప్పుడు మీడియా ఛానల్స్లో మనము చూస్తున్నాం అనమాట. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు ఎక్కడ కూడా ఒప్పుకోవట్లేదు వాళ్ళ దగ్గర ఏ విధానంగా అటాక్లు అనేది మన ఇండియన్ ఆర్మీ చేస్తున్నారు అనేది, అండ్ ఏమేం ధ్వంసమైన అనేది కూడా చెప్పట్లేదు ఎక్కడ కూడా. కానీ మన దగ్గర మాత్రం సోషల్ మీడియాలో, అది కూడా ఆర్మీ ఆఫీసర్స్ ఇంకా అఫీషియల్గా కొన్ని సందర్భాల్లో చెప్పలేదు, కరాచీ పోర్ట్ అనేది మేము ధ్వంసం చేసాము, ఇంకా కొన్ని ప్లేసెస్లో అనేది మేము చాలా స్మాష్ అనేది చేసామంటున్నాం. సో మీరు చెప్పండి, అసలు నిజంగా పాకిస్తాన్ని మనం ఎంతవరకు అనేది ఇప్పటి వరకు ఏది లాస్ట్ 5-6 డేస్లో ఎంతవరకు వాళ్ళని మనం
అటాక్ చేసినాం అసలు ఎంత బడ్జెట్ ప్రకారం కూడా మనం వాళ్ళ ఎకనామీ ప్రకారం కూడా దెబ్బతీసినాం ఎక్కడెక్కడ స్పాట్లలో. సార్ 2 మిలిటరీ ఎకానమీ. సార్ హౌ ఆర్మీ థింక్స్, హౌ కామన్ మ్యాన్ థింక్స్ ఇస్ డిఫరెంట్. రైట్. ఆర్మీ ఏమంటుందంటే నేను నష్టం ఎలా చేయాలి అంటే నువ్వు నా మీద యుద్ధానికి వచ్చేటట్టు వీలవ్వకుండా నేను నష్టం చేస్తా. సో దీనికి యుద్ధానికి ఇప్పుడు రావాలంటే వాళ్ళ ఎయిర్ ఫోర్స్, పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఈజ్ గుడ్ సార్. అంటే మనం వాళ్ళని తీసి పడేయడానికి లేదు. పాకిస్తాన్ హ్యాస్ గాట్ గుడ్ పైలట్స్, ఇట్ హ్యాస్ గాట్ గుడ్ సార్ F-16 ఈజ్ వన్ ఆఫ్ ది వరల్డ్స్ బెస్ట్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్. సో మనం ఏం చేస్తాము, వీ విల్ టార్గెట్ దేర్ ఎయిర్ బేసెస్. ఎక్కడి నుంచి అయితే టేక్ ఆఫ్ అవ్వాలో అదంతా పగలగొడేస్తాం. సో దానికి టేక్ ఆఫ్కి ప్లేస్ లేకపోతే అది టేక్ ఆఫ్ అవ్వలేదు సార్. రెండోది వాళ్ళ రడార్ స్టేషన్స్ ఏవైతే మన మిజైల్స్ని పట్టుకోవడానికి ట్రై చేస్తాయో వాటిని ధ్వంసం చేస్తాం సార్. సో నేనేం చేస్తున్నాను, నువ్వు నా మీద దాడి చేసే శక్తినే నేను ధ్వంసం చేస్తున్నాను. వాడు ఒప్పుకోవట్లేదు, ఐ విల్ టెల్ థ్యాంక్ యూ. నువ్వు ఒప్పుకోకపోతే నాకు మంచిదే కదా సార్, అంటే నేనేం చేయనట్టే కదా. ఓకే, ఐ హ్యావ్ గ్రౌండ్లో నువ్వు చేయలేవు ఎందుకంటే నేను అంతా ధ్వంసం చేసేసిన. అంటే ఇప్పుడు 100% చేశారా సార్? 100% సార్. ఒక్క మాట చెప్తాను సార్, ఇండియన్ గవర్నమెంట్ ద్వారా ఇండియన్ మిలిటరీ కరెస్పాండెంట్ ఏదైతే రిపోర్ట్ ఇస్తారో అది గ్రౌండ్లో జరిగితేనే మనం ఇస్తాం సార్. అది జరగలేదు అంటే మనం ఇవ్వం సార్. సో ఒక్క కరెస్పాండెంట్ వచ్చి మాట్లాడాడు మీడియాతో అంటే అది జరిగితేనే జరుగుతుంది. మనం ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అంటారు సార్ దీన్ని. ఏది జరగకపోయినా జరిగిపోయింది అని చూపించడం. మనం ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ చెయ్యం సార్, మనం రియాలిటీ చెక్ చూపిస్తాం. అది మన పాలసీ సార్, అది మన మిలిటరీ డాక్ట్రిన్లో అదొక పాలసీ. వీ డోంట్ డూ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్. ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అక్కడ చేస్తాం కానీ ఇక్కడ చేయము. అంటే వాళ్ళు చేస్తారు, మనం కూడా అక్కడ చేస్తాం, కానీ ఇక్కడ మనం ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ని మనం వాడం సార్. ఇంకోటి ఎకనామికలీ అన్ని వైపుల నుంచి పాకిస్తాన్ తోకను మనం కట్ చేసేసాం సార్. ఎవ్వరూ ఇప్పుడు డబ్బులు ఇవ్వడానికి ఓపెన్గా ముందు రావట్లేదు అదర్ దెన్ చైనా. సార్ ఇప్పుడు ఎయిర్ రిలేటెడ్కి సంబంధించిన ఏదైతే ఎయిర్పోర్ట్లో అంటే వాట్ ఎవర్ ఈ ఫ్లైట్ జెట్స్ అనేది టేక్ ఆఫ్ అవుతుందో దాన్ని మనం రన్వే మొత్తం డిస్ట్రాయ్ చేసినాం సార్. ఈ కరాచీ పోర్ట్ కూడా మనం చేసినామా సార్? కరాచీ పోర్ట్ నేవీ 8వ తారీఖునే చేసింది సార్. 8th మే రోజే సార్ కరాచీ పోర్టు ధ్వంసం అయింది అంటే రాషన్ రాదు, పెట్రోల్ ఆయిల్ రాదు, ఎటువంటి యుద్ధ సామాగ్రి రాదు, ఎటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏది రాదు. ఒక నెల రోజులు 2 నెలలు కరాచీ పోర్ట్ అలాగే ఉందంటే పాకిస్తాన్ పోయినట్టే లెక్క సార్. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాము, వాడికి వార్ ఎక్విప్మెంట్ సప్లై చేసే మీడియాస్ అన్నీ కట్ చేస్తాం. వాడికి అది అర్థం కావట్లేదు సార్. అంటే మూర్ఖుడికి అర్థం చేయించడం కష్టం, చెప్పాను కదా సార్. సో మనం కంప్లీట్గా పాకిస్తాన్ని గొంతు పిసికేస్తున్నామని కూడా చెప్పుకోవచ్చు సార్. అండ్ వాడికి అది అర్థం కావట్లేదు. అంటే అక్కడ ఉన్న కామన్ పీపుల్ కూడా తెలుస్తుందో లేదో నాకు అర్థమైతే లేదు. ఎందుకంటే కరాచీ పోర్ట్ని మనం అంటున్నాం ఇప్పుడు స్మాష్ చేసినామని, దాని తర్వాత కొన్ని ఏవైతే ఫైటర్ జెట్స్ అనేది రన్వే ఏదైతే టేక్ ఆఫ్ అవుతుందో అక్కడ స్మాష్ చేసినామని, ఇంకా కొన్ని ప్లేసెస్ కూడా మనం స్మాష్ చేసినామని ఇప్పుడు చెప్తున్నారు. ఓకే, అండ్ అక్కడ ఉన్న కామన్ ప్రజలకైతే అది ఎంతవరకు తెలుస్తుందో మళ్ళీ వీళ్ళు చెప్పుకుంటారో లేదో మరి, ఎందుకంటే వాళ్ళు స్టేట్ కానీ స్టేట్కి పోలేరు కదా, ఇక్కడేమో డ్యామేజ్ చేసేస్తున్నారు. అది ఎంతవరకు అనేది తెలియదు. బట్ మీరైతే ఇప్పుడు అఫీషియల్గా అయితే చెప్పారు, అది చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది.